పరిస్థితి అదేమో. అదే ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకి. నేను నిన్న నా ఇంటర్వ్యూలో కూడా అన్నాను, మీరే పదే పదే డబ్బులు అంటే ఇంకెవరు తెస్తారని. సో ఈ సిచ్యువేషన్లో వీటిని టేక్ ఆఫ్ చేయడం ఇది ఎలా ఉంది? ఒకటండి, తల్లికి వందనం అనే స్కీమ్ ఎంత గొప్పదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఫిలాసఫీ మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో సాధారణంగా ఏంటంటే ప్రభుత్వ స్కీమ్స్ అంటే చాలా క్యాజువల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక్కళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు ఎవరిని చూజ్ చేసుకోవాలి? అంటే ఒకళ్ళు పైకి వస్తే సరిపోద్దా, మిగతా 2 పిల్లలు పర్లేదా? అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది విత్ ఇన్ ది ఫ్యామిలీ. అంటే ఒకడు పైకి వస్తాడు, వాడి ఫ్యామిలీ వాడు బాగుండే చాలు అనేటువంటిది ఉంటుంది కదా. పేరెంట్స్ ఎవరిని చూజ్ చేస్తారు 3 పిల్లలు ఉన్నప్పుడు? కాబట్టి ఈ వచ్చిన తర్వాత దీన్ని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని ఒక కుటుంబాన్ని మొత్తంగా మనం పైకి తీసుకురావాలి. ఆ కుటుంబంలో ఎవరో ఒకరిని కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా, అది చాలా గొప్ప కాన్సెప్ట్ అండి ఇది. అంటే మీకు దాన్ని డీప్గా స్టడీ చేస్తే తప్ప దాని యొక్క గొప్పతనం తెలియదు. అంతే తప్ప ఏదో మనం ప్రజల్ని ఇంప్రెస్ చేయాలి, ఏదో మనం ఇస్తున్నామని చెప్పుకోవడానికి కాకుండా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఆ కుటుంబంలో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ తల్లికి వందనం అనేటువంటి చేయటం చాలా గొప్ప విషయం అండి. దానికి వీ హ్యావ్ టు అప్రిషియేట్ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని, ఈ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రభుత్వాధికారులని, వీళ్ళందరినీ కూడా. అందువల్లనే ఈరోజు మీకు 64 లక్షల మంది పైగా 64,27,000 మంది 164 మంది, నా దగ్గర కూడా ఫిగర్ ఉంది, శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. అది దాన్ని ముందు మనం చేయాలండి. లేకపోతే ఏమవుద్దంటే ఎవరిని చూజ్ చేసుకుంటారు? ఇది చాలా దీన్ని డ్రైవ్ చేయగలగాలి. దీన్ని వాళ్ళు ఏం చెప్పారు, చాలా మీరు ఆ క్లిప్పింగ్ చూపించారు కదా, అదేదో ఒక తమాషాగా ఎద్దేవా చేయటం, కామెడీ కూడా కదా, ఎద్దేవా చేయటం, ఎద్దేవా చేసి మీకిస్తాం అంటే మరి ఇవ్వాలి, తప్పదు. ఒక స్కీమ్ పెట్టినప్పుడు దానిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఏదో అరకొరగా చేసి మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి కాదండి. అందువల్ల ఇవాళ తల్లికి వందనం అనేటువంటిది చాలా మీరు అందరూ చాలా వ్యాలిడ్ పాయింట్ విక్రమ్ గారు. ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారు, నువ్వు ఒకరికే సరే ఆడపిల్లలు 3 ఉన్నారు, ఒకరికే నువ్వు ఇస్తే అంటే ఆ తల్లి నాకు ఒకరికే వచ్చింది కాబట్టి ఒకరిని పంపాలి, 3 ఎవరిని పంపాలి అనేది ఒక పాయింట్. మిగతా 2 పంపకపోయినా పర్లేదా అనేది ప్రభుత్వ ఆలోచన చాలా క్రూరమైన ఆలోచన. ఇప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటున్నా. అవును, ఆ ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఒకడు బాగా చదువుతా ఉంటాడు, సజెస్ట్ చేయొచ్చు, తల్లి ఇంకొకరు చేయొచ్చు. వాళ్ళు డిప్రెషన్ లో కూడా ఉంటారు. వాడు ఒకడు వెళ్తాడు, మిగతా 2 స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి. సో ఇది అందువల్ల అది తల్లికి వందనం ఒక స్కీమ్ యొక్క గొప్పతనం, అది అందరికీ ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్పతనం. అందుకు ప్రభుత్వాన్ని మనం అభినందించాలి, దీన్ని తీసుకెళ్ళాలి జనంలోకి. ఇదేదో ఊరికే ఫర్ సేక్ పబ్లిక్ ఇంప్రెషన్ కోసం కాకుండా ఈ పెట్టినందుకు ఎంత భారమైనా కూడా పెట్టారు. వాళ్ళ 10,091 కోట్లు దానికి రిలీజ్ చేయడం అనేటువంటిది తర్వాత దీని మీద నేను నిన్నటి నుంచి కూడా కొన్ని చూస్తే ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు, చూస్తే రాత్రే రిలీజ్ చేశారంట. సో ఇటువంటి మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక యాంటీ క్యాంపెయిన్ అనేది ఒకటి నడుస్తుంది దీని మీద. ఇది ఏదో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, అర్హుల్ని తీసేస్తారు. ఇప్పుడు ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా కూడా దానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. అర్హులు ఉంటారు, అనర్హులు ఉంటారు. కొంతమంది దీన్ని అనర్హత ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ సొమ్ము అనేటప్పటికి మనకి ఫ్రీగా వస్తుందని కొంతమంది అప్లై చేసుకుంటారు. సో అదంతా వాళ్ళందరినీ తీసేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తేనే దాని యొక్క పర్పస్ సర్వ్ అవుతుందండి. అందువల్ల ఆ విధంగా ఇవాళ తల్లికి వందనం అనేటువంటిది ఒక గొప్ప స్కీము. దానివల్ల మనకి ఏదైతే వాళ్ళు నాలెడ్జ్ సొసైటీ అనేటువంటిది అనుకుంటున్నారో ఆ నాలెడ్జ్ సొసైటీ క్రియేట్ అవ్వడానికి ఈ స్కీమ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానికి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ 1 year అయినటువంటి సందర్భంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను కొంత వర్కౌట్ చేశాను. అది పెన్షన్లు 4,000 ఇస్తున్నారు. తర్వాత దీపానికి 3 సిలిండర్లు అంటే దాదాపుగా 2,700 రూపాయలు, 900 రూపాయలు వేసుకుంటే 3 సిలిండర్లు పర్ యానం. అదేవిధంగా మత్స్యకారులది మీకు డబుల్ది చేశారు, 270 కోట్లు ఇస్తున్నారు ఇవాళ. అదేవిధంగా వాళ్ళ దేవాలయాల్లో అన్నప్రసాదాలు ఇస్తున్నారు, 204 అన్న క్యాంటీన్లు పెట్టారు.
అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ దాదాపుగా 94 స్కీమ్స్ని తిరిగి మళ్ళీ రివైవ్ చేశారు. చాలా ఎందుకు మ్యాచింగ్ గ్యారంటీ ఒక వదిలేశారు, జగన్ వదిలేశాడు. ఆ విధంగా అంటే మొత్తం లెక్క చూసినట్లయితే అదేవిధంగా ఇవాళ ఇంకా మొదలవ్వలేదు కానీ ఈ నెలలోనే మొదలవుతుంది అంటున్నారు రైతులకు ఇచ్చేటువంటి. అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 13,500 రూపాయలు ఇచ్చారు. అందులో కేంద్రం ఇచ్చే 6,500 రూపాయలు చెప్పలా. అసలు ఆయన అది లేకుండా ఇస్తానని చెప్పి తర్వాత ఏం చేశాడు కన్వీనియంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కూడా ప్రభుత్వం ఇచ్చే 20,000 కూడా కేంద్రం ఇచ్చేది పోను బ్యాలెన్స్ 14,000 వీళ్ళు ఇస్తారు, 6,000 కేంద్రానికి. అదే 14,000 అప్పుడు ఎంత ఇచ్చారు? కేవలం 7,000 ఇచ్చారు. 7,000 6,000 తీసేస్తే 13,000లో 7,000 అది ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పకుండా వీళ్ళు ఇచ్చినట్టుగానే అసలు ఫస్ట్ వాళ్ళ మేనిఫెస్టోలో 13,500 ఇస్తా ఉన్నారు. ఆ కేంద్రం ఇచ్చేది అందులో కలిపేశారు 6,000. చివరికి బీజేపీ వాళ్ళు స్టేట్ బీజేపీ వాళ్ళు గొడవ చేసి ఈ స్కీమ్ లో మా పేరు ప్రధానమంత్రి ఫోటో కూడా ఉండాలి అడ్వర్టైజ్మెంట్ అయినా కూడా వేయలేడు, చివరి వరకు వేయలేదు. సో ఆ విధంగా చేశారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కాకుండా అసలు కేంద్రం ఇచ్చిందని చెప్పకుండా ఉండేవాడు. అదేనండి, అదే చెప్తున్నా. అది కూడా ఉంటుంది, ఆయన బొమ్మలు వేసుకుంటూ. అది కాదు, అది భారతీయ జనతా పార్టీ ప్రతి అంగన్వాడీ దగ్గర నుంచి అన్ని చోట్లకి వెళ్లి కొట్లాడిన తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఎన్నోసార్లు లేఖలు కూడా రాయడం జరిగింది. మీరు ఇలా చేస్తే మీకు ఇచ్చే నిధులను ఆపేస్తామని ఆపేశారు కూడా. మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పని ఆపేశారు కూడా దాన్ని. ఆ తర్వాతనే మళ్ళీ బలవంతంగా మేము అందరం కూడా వెళ్ళి మార్పిచ్చాము కూడా. ప్రధానమంత్రి గారు ఫోటో లేదు కానీ పథకాల పేర్లు మార్చేశాడు ఈయన. ఆవాస్ యోజన దానికి దగ్గర నుంచి అన్ని పేర్లు మారిస్తేనే గొడవలు పడి నిధులు ఆపేశాము. బుద్ధి రాలేదు అయ్య గారికి. అవునండి, చాలా అటెంటివ్ గా ఉండాలి యాజ్ ఏ పార్టీగా మీరు కూడా. ఆ విధంగా చూస్తేనండి గత ప్రభుత్వం ఏడాదికి 52,000 రూపాయలు కనుక ఒక లబ్ధిదారుడికి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం ఇస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం 2,32,320 రూపాయలు ఇస్తుంది పర్ సంవత్సరానికి. మోర్ దాన్ 4 టైమ్స్ మీరు చెప్పినట్టుగా. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. 2,32,320 రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీకి వెళ్తున్నారు పర్ ఇయర్ పర్ యానం. ఆ విధంగా వెళ్తుంది. ఇంత లబ్ధి అంటే సంక్షేమాన్ని ఒక రాంగ్ నోషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, సంక్షేమం తగ్గిస్తారు అనేటువంటిది ఒక ఏదైతే ఉన్నదో దాన్ని పోగొట్టగలగాలి. ప్రోమో మీరు చూసే ఉంటారు. చూశాను. ఫస్ట్ లైనే సంక్షేమంలో చంద్రబాబు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నారా? అదే జరుగుతుంది. 52,000 వాడిస్తే ఇవాళ 2,32,320 రూపాయలు ఇచ్చారు. సో ఈ విధంగా సంక్షేమానికి పెద్దపీట వేయటం అనేటువంటిది చాలా చెప్పుకోదగింది. ఇన్స్పైట్ ఆఫ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ కూడా ఇవాళ పెన్షన్లు కూడా మీరు చెప్పారు, పెన్షన్లు 4,000 రూపాయలు, తర్వాత ఏప్రిల్ మీద కూడా కలిపారు. 7,000 ఇచ్చారు కదా, 7,000 ఇచ్చారు. అంటే అప్పుడు 2,000 రూపాయలు కలిపారు. ఆ విధంగా చూసినప్పుడు 34,000 కోట్లు మీకు ఒక్క పెన్షన్ మీద చేస్తున్నారు. సో ఇంకొక పాయింట్, ఒక్క నిమిషం, నేను ఇందాక కొమ్మినేని గారికి సంబంధించి ఒక్క పాయింట్ నేను చెప్తాను. అంటే వారు మొన్న అరెస్ట్ చేయడం అదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు నా ఉద్యోగం తీయించేశారు అనే మాట ఒకటి మాట్లాడాడు. అది పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడాడు. నాకు తెలిసి వారి శ్రీమతికి చంద్రబాబు నాయుడు గారు 1987లో కర్షక పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు కర్షక పరిషత్ చైర్మన్లో జాబ్ ఇచ్చారు ఆయన. తర్వాత అది రద్దయిన తర్వాత కర్షక పరిషత్ ఆమె సీడ్ కార్పొరేషన్ ఏదో దాంట్లో ఏపీ సీడ్స్ అంటే నేను అనేది ఏంటంటే మరి ఆ విషయం కూడా చెప్పాలి కదా. చెప్పరుగా, ఎవరు చెప్పరులేండి. ఇంకా అంటే నేను అనేది ఇంకోటి కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా ఉద్యోగాల్లోంచి తీసేసిన రికార్డు లేదండి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ నేను ఉద్యోగంలోంచి తీసేస్తానని పంపించినటువంటి సంఘటనలే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా నాకు బాధేసింది ఆ మాట ఆయన అంటాం, నా ఉద్యోగం తీయించేశాడు ఆయన. ఈయన ఉద్యోగం ఆయన ఎందుకు తీయించేస్తారు? ఉద్యోగం ఇప్పించారు ఆయన. ఆ విషయం కూడా మరి అది గమనంలోకి తీసుకోవాలి కదా. అందుకని అది జస్ట్ ఏంటంటే టు సెట్ ది రికార్డ్స్. రైట్. ఇక శ్రీనివాసరావు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం